నియో స్కిన్ ఇక్కడ అన్ని రకాల స్కిన్, హెయిర్ మరియు లేజర్ ట్రీట్మెంట్ లభిస్తాయి. మీ అపాయింట్మెంట్ కోసం వెంటనే కాల్ చేయండి. ప్రదీప్ జోషి గారు నమస్తే అండి. నమస్తే, శ్రీమాత్రే నమః. బంగారం పరిస్థితి ఏంటి? బంగారం పరిస్థితి కూడా ఇలానే కంటిన్యూ అవుతుందా లేదా ఇయర్ ఎండ్కి ఏదో పుంజుకుంటది అని చెప్తున్నారు, అట్లాంటిది ఏమైనా ఉందా? గోల్డ్ ఎప్పటికైనా లాంగ్ టర్మ్ లో బెనిఫిటెడ్. మనం ఏంటంటే గోల్డ్ లో ఒక సూత్రం ఏంటంటే బై ఇన్ లో సెల్ ఇన్ హై. తక్కువలో కొనుక్కోవాలి, ఎక్కువలో అమ్మాలి. అంతకుమించి ఏం లేదు. బంగారం ఎప్పటికైనా వ్యాలిడే. మీరు 10 రోజుల క్రితం కొన్నా వ్యాలిడే, 1,60,000 కొన్నా వ్యాలిడే. ఎందుకోసమంటే బంగారానికి ఇయర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ 9% గ్రోత్ కన్ఫర్మ్ గా ఉంటుంది, అందులో డౌట్ లేదు. మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా మీకు అదే ప్రాఫిట్ వస్తుంది, మీరు బంగారం కొనుక్కున్నా అదే ప్రాఫిట్ వస్తుంది. సో 9% గ్రోత్ లో బంగారానికి ఎప్పుడు దోకాలేదు. 12% గ్రోత్ అయితే ఉంటుంది. 9 కన్ఫర్మ్, 12 మోస్ట్లీ ఇట్స్ హ్యాపెండ్. కాకపోతే విషయం ఏంటంటే మనకి పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి చూసుకుంటే బంగారం డబుల్ అయింది, 100% అయింది. పోయిన సంవత్సరం 80,000 ఉండేది, ఈ టైంకి 1,60,000 ఒక స్థాయిలో 1,78,000 కూడా వెళ్ళింది. అంటే ఇది అనుకున్న దానికన్నా ఎక్కువగా ఓవర్ బాట్ వెళ్ళిపోయింది. ఓవర్ బాట్ కి వెళ్ళింది కాబట్టి, ఓవర్ ప్రైస్ వెళ్ళింది కాబట్టి ఇది పడడం సాధారణమే. వాస్తవంగా గోల్డ్ కున్న ప్రైస్ 24 క్యారెట్స్ కి 1,28,000 వాస్తవమైన ప్రైస్. పెరగాల్సిన ప్రైస్ 1,28,000. వీళ్ళు జేపీ మోర్గాన్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వీళ్ళందరూ తోసి లేపి కూర్చోబెట్టారు. సో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ ఏడుస్తున్నారు. అందుకే ఎప్పుడైనా సరే మార్కెట్ లోపల ఎన్ఏవి అనేది ఒక వాల్యూ ఉంటుంది. సో మార్కెట్ కి ఈక్వల్ గా ఎన్ఏవి వాల్యూ ఉంటుంది. అండ్ కొంతమంది రీసెర్చ్ చెప్తారు యాక్చువల్లీ వాల్యూ ఎంత, బబుల్ అంటారు. సో ఈ బబుల్ లాంటిది చూడాలి, అబ్జర్వేషన్ చేసి ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కువలో పెట్టకూడదు. ఇప్పుడు కూడా గోల్డ్ మీరు ఒకవేళ కొన్నా కానీ, స్టాక్ లో ఇన్వెస్ట్ చేసినా, ఎవరైనా ఇన్వెస్ట్ చేసినా కానీ మాక్సిమం ప్రైస్ అంటే ఓవర్ బాట్కి వెళ్లకుండా సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే $1,45,000 $4,600 లోపల ఉన్నప్పుడే మనం కొనుక్కుంటే అది మనకి ఫ్యూచర్ లో ప్రాఫిటబుల్ గా ఉంటుంది. లేదంటే ఇంకా ఆ ప్రైస్ కి రీచ్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది. మరి బబుల్ పడిపోయి ఉంటుంది, ఇంకెప్పుడు పెరుగుతుందా అని రోజు చూసుకుంటూ కూర్చోవాలి. అది అట్లా చేయకూడదు. ఇప్పుడు మంచి ప్రైస్ ఉంది, ఓపిక పెట్టండి. ఇవాళ సాయంత్రము నేను అందరికి చెప్తున్నాను, జై శ్రీరామ్ అనండి. అందరు కూడా జై శ్రీరామ్ అనండి. వీడియో చూస్తున్న వాళ్ళందరూ, రామయ్య అందరికి బంగారం కానుకిస్తున్నాడు. ఇవాళ రాత్రికి బంగారం రేటు పడిపోతుంది. నేను ఒక సూత్రం చెప్తాను, బంగారం ఎలా కొనుక్కోవాలన్నది ఒక రూల్ చెప్తాను. అందరూ డిమాట్ అకౌంట్లు ఓపెన్ చేసుకోండి. టాటా గోల్డ్, టాటా సిల్వర్, ఇది మంచి బంగారం. దీని లోపల మీరు జస్ట్ బంగారం లోలో పడ్డప్పుడు కొనుక్కోండి. మీరు ఎందుకోసం అంటే ఇప్పుడు మనం ఫిజికల్ బంగారం కొనడానికి వెళ్దామని అనుకుందాం. ఫిజికల్ బంగారం అక్కడ ఏమవుతుంది, వాళ్ళు 12% నుంచి 18% వరకు తరుగు మజూరి అంటారు. దానికి మళ్ళీ 3% ఎక్స్ట్రా జిఎస్టీ అంటారు. ఎక్కడికి నుంచి నువ్వు కొనేటప్పుడే 20% లాస్ అయిపోతున్నావు. అవునా కాదు? 20% లాస్ అయిపోతున్నాం. నేను 10 లక్షల బంగారం కొనాలంటే 2 లక్షలు ఎక్స్ట్రా పెట్టాలి, నేను 12 లక్షలు పెట్టాలి. మార్కెట్ వాల్యూ ఏమో మళ్ళీ అది కొని నెక్స్ట్ డే తీసుకొచ్చి ఇచ్చేసి, బాబు నాకు డబ్బులు ఇయ్యానంటే ఆ 2 లక్షలు అయితే మేము ఇవ్వమండి అని చెప్తారు. అవునా కాదు? సో అందుకే ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు పిల్లల పెళ్లి కోసమను దేనికోసమని మీరు కొనాలి అనుకుంటే ఈటీఎఫ్లలో కొనుక్కోండి. ఇది నా అడ్వైస్ మాత్రమే, తర్వాత మీ ఇష్టము. ఈటీఎఫ్లలో కొనుక్కోండి. తక్కువ పడ్డప్పుడు ఈటీఎఫ్ లో కొన్నారనుకోండి, మీకు తరుగు మజూరి ఏమీ ఉండదు. మీకు 24 క్యారెట్స్ వర్త్ ఏదైతుందో మీకు అక్కడ మార్కెట్ రేటుకి మంచిగా హాయిగా దొరుకుతుంది. వెయిట్ చేయండి. ఇప్పుడైతే నాకు తెలిసి ₹12.50 టాటా గోల్డ్ లో పక్కా దొరుకుతుంది. ₹12.50 జీటీటీ పెట్టుకొని ఉంటే గనక హిట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ₹12.50, మొన్న ₹12.70 వరకు పడింది. ఇప్పుడు కూడా ₹12.70 దగ్గర హిట్ అవుతుంది. ఇది లో బాటం, ఇది మంచి సపోర్ట్ రేంజ్. టాటా గోల్డ్ లో 1,28,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్. 1,20,000 నుంచి, దేంట్లో ఎంసీఎక్స్ లో చెప్తున్నాను, ఎంసీఎక్స్ లో 1,20,000 నుంచి 1,25,000 28 అనేది స్ట్రాంగ్ సపోర్ట్. అది బ్రేక్ అయిపోయింది, ఆ కింద ₹1,00,000 వెళ్ళిపోతుంది. ఏమో మార్కెట్ ఎవరు అనాలిసిస్ చేయలేరు, ఎందుకోసమంటే ఇప్పుడు గ్రహాలు వక్రత్వంలో ఉన్నాయి కాబట్టి. ఇఫ్ క్రూడ్ ఆయిల్ గోస్ టు ₹200 వెళ్ళిపోయిందనంటే ఇన్వెస్టర్స్ లిక్విడిటీ చేయాల్సి వస్తుంది. ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు బహ్రెయిన్ కానీ ఇవి అరబ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళకు ఉన్నవి 2 ఆస్తులు. ఒకటి ఆయిల్, రెండవది బంగారు. సో వీళ్ళు ఆయిల్ అమ్ముకోనైనా బతకాలి,
ఆయిల్ అమ్మలేనప్పుడు ఆయిల్ లోపల అంటే వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ చేయలేక అట్లాగే ఉండిపోయింది అనుకోండి, వాళ్ళు నెక్స్ట్ అమ్మేది ఏంటంటే బంగారమే. ఓకే. వాళ్ళు బంగారం లిక్విడేట్ చేసేస్తారు. మనం ఆల్రెడీ మనం సో చూసాం దాని ఎఫెక్ట్ దుబాయ్‌లో మార్కెట్ పైన, బంగారం మార్కెట్ పైన కూడా అదే స్థాయిలో ఉంటుంది. బంగారం అవైలబిలిటీకి వచ్చింది, లిక్విడిటీకి వచ్చింది అంటే డిమాండ్ తగ్గిపోతుంది కదా. డిమాండ్ తగ్గిపోతే మనకి రేట్ తగ్గిపోతుంది. ఓకే. కాబట్టి ఓపిక పట్టండి. ఎక్కడున్న డబ్బులు దగ్గర చేసుకొని రెడీ ఉండండి. పడుతుంది బంగారము. నేను కన్ఫర్మ్ గా చెప్తున్నాను. పడ్డప్పుడు హ్యాపీగా ప్రశాంతంగా ETF లో ఇన్వెస్ట్ చేసుకోండి. మనకి ఏంటంటే స్టాక్ మార్కెట్ ఈ మధ్య చాలా అందరు స్మార్ట్ అయిపోయారు. నేను కూడా అందరు స్మార్ట్ అవ్వమని చెప్తాను. నేను అందరిలాగా జ్యోతిష పండితుల లెక్క ఓన్లీ గ్రహాలు చెప్పేసి అది ఉంది ఇది ఉంది, లేకపోతే ఆ హీరోయిన్ కి పెళ్లి కాదు, ఆ హీరోయిన్ కి చెడిపోతారు, ఇవన్నీ మనం చెప్పం. పర్సనల్ మ్యాటర్స్ మనకు సంబంధం లేదు. ఎవ్రీ ఇండివిజువల్ పర్సన్ షుడ్ గెయిన్ మనీ. వాళ్ళు బెనిఫిట్ పొందాలి. ఆస్ట్రాలజీతో వాళ్ళకి కావాల్సింది ఏంది? ఆస్ట్రాలజీ ఇస్ నాట్ ఎంటర్టైన్మెంట్ పార్ట్. నీకు ఏదో ఎంటర్టైన్మెంట్ చేసేది కదా. ఆస్ట్రాలజీ త్రూ నువ్వు డబ్బు సంపాదించాలి. నువ్వు ₹1 సంపాదించినా నాకు హ్యాపీ. నేను చెప్పిన జ్యోతిష్ శాస్త్రం ద్వారా నేను చెప్పిన ప్రిడిక్షన్ ని నీ బిడ్డ బంగారం, నీ బిడ్డ పెళ్లి కోసమో కొడుకు పెళ్లి కోసమో నువ్వు మంగళసూత్రాలు ఇప్పుడు కొనుక్కొని రేపు ధర పెరిగినప్పుడు నీ బిడ్డ పెళ్లికి 2,20,000 20 గ్రాములు వచ్చింది అనుకోండి, రేపు నీ కూతురు పెళ్లి చేసేటప్పుడు 5 లక్షలు అయింది అనుకోండి, అప్పుడు ప్రదీప్ జోషిని తలుచుకుంటే చాలు. గురూజీ చెప్పారు మేము కొన్నాం. కన్యాదానం చేసేటప్పుడు గురూజీ వల్ల నేను అప్పుడు కొన్నాను. ఆ బ్లెస్సింగ్స్ కావాలా మనకి. ఈ దిక్కుమాల ముచ్చట్లు మనకు వద్దు. బ్లెస్సింగ్స్ కావాలి. జనాలు సంపాదించుకోవాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలి. అందుకే రైతులకు కూడా చాలా విషయాలు చెప్పాను. ఇప్పుడు కూరగాయల ధరలు చూడండి ఇప్పుడు ఎట్లా పెరుగుతాయి. ఇప్పుడు ఆయిల్ ధరలు పెరిగేసరికి కూరగాయల ధరలు కూడా పెరుగుతాయి. రైతుకి మంచి దేశం అంతా కూడా ధరల పెరుగుదల అనేది కనిపిస్తుంది. దాని ఎఫెక్ట్ ఉంటుంది. కానీ ఓవరాల్ గా చెప్పాను కదా, ఓవరాల్ గా సిస్టమ్ మళ్ళీ కంట్రోల్లోకి ఎప్పుడు వస్తుంది? జూన్ 3వ తారీఖు మళ్ళీ గురువు శని గ్రహానికి, రాహు గ్రహానికి, కేతు గ్రహానికి స్ట్రెంత్ జూన్ వరకు ఉంటుంది. జూన్ 1st వీక్, జూన్ 1వ తారీఖు వరకు ఉంటుంది. జూన్ 3వ తారీఖు యమునా నది పుష్కరాలు స్టార్ట్ అవుతూనే గురువుకి స్ట్రెంత్ వస్తుంది. మళ్ళీ అన్ని ప్రైజులన్నీ నార్మల్ అయిపోతాయి, అంత అయిపోతుంది. సో ఈ లోపల తెలివైన వాడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. తెలివి లేని వాళ్ళు రీల్స్ చూస్తా కూర్చుంటారు. తెలివైన వాళ్ళు సుమన్ టీవీలో నేను చెప్పేది వింటారు. అవకాశం సద్వినియోగం చేసుకుంటారు. నేను నిన్న 1,50,000 సంపాదించాను ఒక్క రోజులో. సో మీరు కూడా సంపాదించుకోండి. కాకపోతే తెలివితేటలతో ఆలోచించుకోండి. సెబీ రిజిస్టర్ కంపెనీస్ ఉన్నాయి, మోతీలాల్ ఓస్వాల్ ఉన్నాయి. వాళ్ళ ద్వారా ఏమైనా ఉంటే కనుక తెలుసుకోండి. సెబీ రిజిస్టర్ ద్వారా ఇంకేమన్నా టిప్స్ ఉంటే తెలుసుకోండి. నా వరకు గోల్డ్ లో ఒకటే సూత్రం, స్టాక్ మార్కెట్ లో ఒక సూత్రం ఉంటుంది, అది తెలుసుకోండి. ఫస్ట్ ఏంటంటే బై ఇన్ అ లో, సెల్ ఇన్ ఎ హై. లో ప్రైస్ పడేంత వరకు పేషెన్స్ లో ఉండాలి. దానికి టెక్నాలజీ ఏంటంటే GTT, గుడ్ టిల్ ట్రిగ్గర్ అని ఒక ఉంటుంది. ప్రతి యాప్ లోనూ ఉంటుంది. మీరు GTT ఆర్డర్కి వెళ్ళిపోయి మీరు డబ్బులు పెట్టేసుకొని ఇవాళ గోల్డ్ కి 10% పడిపోతుందని లో మీరు ఆర్డర్ పెట్టుకొని ప్రశాంతంగా పడుకోండి. హిట్ అయితే హిట్ అయ్యా, లేకపోతే లేదు. స్టాక్ మార్కెట్ లో రెండో సూత్రం ఏంటంటే నువ్వు ప్రాఫిట్ గెలవకున్నా పర్వాలేదు, ప్రాఫిట్ సంపాదించుకున్నా పర్వాలేదు, లాస్ మాత్రం అవ్వద్దు. రెండో రూల్. మూడో రూల్ ఏంటంటే బీ పేషెంట్ గా ఉండు అండ్ ఆల్వేస్ అబ్జర్వ్ ద మార్కెట్ అండ్ ఎన్కాష్ ద మార్కెట్ అండ్ ఎన్రిచ్ ద ఆపర్చునిటీస్. ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకో. ఇప్పుడు HDFC దారుణంగా పడిపోయింది. 2,000 ఉండేది, అంటే డివిడెండ్ లో 2,000 ఉండేది. అంటే ఇప్పుడు 1,000 దాకా ఉండే స్టాక్ ఇవాళ ఎంత 788 పడిపోయింది. బ్లూ చిప్ స్టాక్ కొనుక్కోవచ్చు, అది మంచిది. సో ఇప్పుడు భారతీయులందరూ తెలివైన వాళ్ళు, మా తెలుగు వాళ్ళు సంపాదించుకోవాలనుకుంటే హాయిగా ఇంట్లో కూర్చొని లో పర్చేజ్ చేసుకోండి. సెబీ రిజిస్టర్ కంపెనీ ద్వారా తెలుసుకోండి, మంచిగా సంపాదించుకోండి. రైట్. థ్యాంక్ యూ ప్రదీప్ జోషి గారి అనాలిసిస్ అందించినందుకు. ఇది బంగారం ధరల విషయంలో ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితులు కూడా బంగారం ధరలు తగ్గడానికే సంకేతాలు చూపిస్తున్నాయని చెప్పని ప్రదీప్ గారు అనలైజ్ చేస్తున్నారు. అలానే మార్కెట్లో తక్కువలో ఉన్నప్పుడు లాభం పొందడం ఎలా అనే అంశం పైన కూడా కొన్ని టిప్స్ చెప్పారు. రాబోయేటువంటి రోజుల్లో జూన్ వరకు ఖచ్చితంగా ఆర్థిక మాంద్య స్థితిలే ప్రపంచవ్యాప్తంగా ఉండే అవకాశం ఉంది. ఈ సంవత్సరాంతంలో మళ్ళీ బంగారం ధరలు పెరిగేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయని ఆయన అనలైజ్ చేస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.